నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం శాంతినగర్ కాలనీలో మిషన్ భగీరథ నల్లల కనెక్షన్ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు రావడం లేదని వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఒక్కోసారి కూడా 3 సంవత్సరాల నుంచి ఒక 2-3 బిందెలు నీళ్ళు పట్టుకున్నది లేదు. ఏసీఆర్ అంటే ఏసీనగర్ శాంతినగర్ గల్లీల ఈ యొక్క గల్లీల నల్లలు వేసారు. ఏసీఆర్ నుంచి మరి ఒక్కరోజు నీళ్ళు రావడం లేదు. నల్లలు పిట్ చేసిర్రు, అన్నీ చేసారు. మరి వాటర్ అసలేదు. ట్యాంక్ అయినాక వస్తుంది అన్నారు. ట్యాంక్ అయినాక కూడా రావడం లేదు సార్. మరి ఇక నీళ్ళతో మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక సింగిల్ పేజ్ మోటార్ ఉండట్లా ఒక్కొక్క గల్లీకి 20 మందిని పట్టుకుంటున్నాం సార్. ఒక సింగిల్ పేజ్ మోటార్కు అంతమంది పట్టుకున్నా వాళ్ళు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆల్రెడీ మేడంకి ఒకసారి మాట్లాడినాం, సర్పంచ్కి ఒకసారి ఈవో సాబ్కి మాట్లాడినాం. ఎంత ఎవరికి మాట్లాడినా జడ్పీకి చెప్పి ఒకసారి అడిగినాం, సర్పంచ్కి అడిగినాము, ఎంపీపీకి అడిగినాం, అందరికి అడిగినాం సార్. కానీ నల్లలు అసలేవు. మరి దీన్ని పరిష్కారం చేసి దయచేసి మా యొక్క గల్లీకి నల్లలు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో మిషన్ భగీరథ నల్లాల కలెక్షన్ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి కాలనీవాసులకు నీళ్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. काय